అమరావతి రాజధానిలో మరోసారి ఉద్యమాలు మొదలయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే 3 రాజధానులు అంటూ అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు. ఆ తర్వాత రాజధాని ఉద్యమాల కేంద్రంగా మారింది. 273 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఉద్యమం మరొకటి లేదు అని చెప్పవచ్చు. ఇంకా 2024లో అరాచక ప్రభుత్వం పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దిక్కు లేకుండా పోయింది. అంటే చేసిన పాపం ఊరికి పోదంటారు. ఆ పాపం చుట్టుకుంది, సర్వనాశనం అయిపోయింది ఆ పార్టీ. అయినా కూడా వాళ్ళలో మార్పు రావడం లేదు. అమరావతి రాజధాని అంటే ఇది కమ్మరావతిని ఒక కులానికి అంటగట్టి ఒకడు 8వ తరగతి కూడా లేని వాడిని వాడితో వ్యాఖ్యలు చేయించారు. ఇంకొకడైతే ఆ బిఏలో కెమిస్ట్రీ చదివినోడు పొరపాటున అప్పట్లో స్పీకర్ అయ్యి శ్మశానం లాగా ఉంది, అన్ని పిచ్చి కొట్టలో తుమ్మ చెట్లు అన్నాడు. 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో ₹1 ఖర్చు చేయకపోగా పిచ్చి చెట్లు పెంచారు. ఆ పిచ్చి కంప బేగడానికి కూడా ప్రభుత్వానికి ₹36 కోట్ల ఖర్చు అయింది. అడవి పందులు పెంచారు. ఇంకా అమరావతిలో ఏముందని సిగ్గు లేకుండా 5 ఏళ్ల పాటు అమరావతి నుంచి, వెలగపూడి నుంచి, సచివాలయం నుంచి పరిపాలన సాగించి అమరావతి మీద విషం చిమ్మడంలో మాత్రం వెనకంజ వేయడం లేదు. తాజాగా అమరావతి మహిళలు వేసలంటూ అమరావతి రాజధాని, అమరావతి సమీప ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారంటూ ఒక వార్త టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాయించి దాని మీద సాక్షులు డిబేట్ పెట్టి ఆ యాంకర్ అయితే జైలుకి వెళ్ళాడు. వాడు అదృష్టం బాగుండి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. మరొకడు జైల్లో ఉన్నాడు, వారికి కూడా బెయిల్ వస్తే రావచ్చు. మనం దాని గురించి పెద్దగా కోర్టుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఒకడికి ఎందుకు బెయిల్ వస్తుంది అనేది జడ్జి గారి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జి గారు చూసిన యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ జరిగిన వాదాల మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఒకడైతే బెయిల్ పొంది బయటకు రాబోతా ఉన్నాడు రేపు, ఇంకొకడైతే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగానే సకల శాఖ మంత్రిగా పేరుపడ్డ అప్పట్లో, ఇప్పుడైతే మాజీ అనాలి, సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని మహిళలు రాక్షసులు, పిశాసులు, ఆ రెండింటికి కలిపి పుట్టిన శంకర జాతి తెగ అంటూ దాన్ని మరింత ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాడు. అమరావతి రాజధాని మీద విషం చిమ్మడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆ పార్టీ సర్వనాశనం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అమరావతి రాజధానిని నాశనం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ఆ పార్టీ. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. లిఖితపూర్వకంగా కంప్లైంట్ పంపించారు. సజ్జల మీద కేసు నమోదు చేయాలి అని అమరావతి మహిళలు ఉద్యమాలు ప్రారంభించారు. సాక్షి యాజమాన్యం మీద కేసులు నమోదు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. చట్ట ప్రకారం ప్రభుత్వం వెళ్తూ ఉంది. నిన్న మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, ఒకరోజు లేట్ అయితే అవ్వచ్చు, అయితే చట్టం ప్రకారం పోవాల్సిందే, కోర్టుల ప్రకారం పోవాల్సిందే, రాజ్యాంగం ప్రకారం వెళ్లాల్సిందే అని చెప్తా ఉన్నారు ఆయన. వైసీపీ వాళ్ళు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదు అంటే, స్వేచ్ఛ ఉంటే ఇష్టం వచ్చి నోటికి ఏదో వచ్చినట్టు అది మాట్లాడతానా? అమరావతి రాజధానిలో వేశ్యలు ఉన్నారంటే తాడేపల్లి ఎక్కడుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఎక్కడుంది? సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పక్కనే విల్లాలో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి నివాసం ఎక్కడుంది? కామన్ సెన్స్ లేకుండా, ఉపయోగించకుండా అమరావతి రాజధాని సమీప గ్రామాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటే బాగుంటుంది, పత్రికలో వచ్చింది కావాలంటే చూడండి అని చెప్తా ఉన్నాడు. పత్రికల్లో రాసినవన్నీ నువ్వు గొంతెత్తి ఛానల్లో చెప్పి అది నేను చెప్పింది కాదు పత్రికలో వచ్చింది అంటే సరిపోతుందా? పత్రికలో రాయించింది ఎవరు? అమరావతిలో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాడు ఎవడన్నా రాసినాడా? సెక్స్ వర్కర్స్ డేటా జిల్లాల వారీగా వస్తుంది. అమరావతి ఏమైనా జిల్లానా? అమరావతి సమీప ప్రాంతాల్లో అమరావతిలో అని నేను చెప్పాను, అమరావతి అని నేను అనలేదని వీడు అంటాడు. మరి అంత మేధావులు గత 40 సంవత్సరాలుగా విషయం చిమ్ముతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద. ప్రతి నెల 2 నుంచి 3 లక్షలు తీసుకుంటూ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు.
సరే, వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. కోర్టులు రాబోయే రోజుల్లో వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. అమరావతి రాజధాని మీద, అమరావతి రాజధాని మహిళల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ బ్యాచ్ గతంలో న్యాయవాదులు, న్యాయమూర్తుల మీదే చేశారు, కోర్టుల మీదే చేశారు. అలాంటి వారిని చర్యలు తీసుకోకుండా వదిలేస్తే రాబోయే రోజుల్లో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, అవి ఎలాంటి చర్యలు అనేది రాబోయే రోజుల్లో తెలిపోద్ది. అమరావతి రాజధాని మహిళలు వారి యొక్క ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పులేదు. ఇక జీవితాంతం ఉద్యమాలంటే కష్టం కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే 2019 నుంచి 2024 దాకా చాలా ఇబ్బందులు పడ్డారు. మరలా అదే అరాచకాన్ని కొనసాగించాలని వైసీపీ చూస్తూ ఉంది, మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. కాబట్టి కొంచెం సమయం మనం పాటించండి. చట్ట ప్రకారం వెళ్తే అందరికీ శిక్షలు పడతాయి. ఒక్కొక్కడు 3 నెలలు 4 నెలలు జైల్లో ఉంటే కొంతవరకు పరివర్తన చెందే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి మీద వైసీపీ ఎలాంటి కుట్రలు పన్నుతుందో మనమైతే ఊహించలేం. కాబట్టి ఆ పన్నిన తర్వాత మరిన్ని వీడియోల్లో మనం తెలుసుకుందాం.